కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో గల శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో 13వ మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ర్యాలి సుబ్రహ్మణ్య శర్మ, చెరుకూరి వీరబాబు, చెరుకూరి ఆదిత్య శర్మ, ఘంటసాల దీక్షిత్, పలువురు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ ధర్మకర్త మంచాల సత్యనారాయణ చేతుల మీదుగా పూజా కార్యక్రమం ప్రారంభించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన వేదికపై ఉత్సవ విగ్రహాలకు ముందుగా మహాగణపతి పూజ, నవగ్రహ మండప ఆరాధన చేపట్టారు. సప్తనది జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించే 571 అఖండ కలశాలకు స్థాపన, రుద్ర పారాయణ జపం, మహాకుంభ, మహారుద్ర హోమం చేపట్టారు. 571 కలశాలతో మహిళలు శోభాయాత్రగా గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. మహాకుంభాభిషేకం జనాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అన్న సమరాధన నిర్వహించారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు విజయ చంద్రారెడ్డి, దుర్గారావు, కరణం సుబ్రహ్మణ్యం, చంటిబాబు మాస్టారు, సత్తిబాబు, రమణమూర్తి, ప్రసాద్, కంద గోవింద్, రమణ మాస్టర్, రాఘవ, తిరుపతిరావు, దమ్ము బ్రదర్స్, సత్తిబాబు, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హర హర మహాదేవ. ఈ రోజున కత్తిపూడి గ్రామంలో వేంచేస్తున్నటువంటి విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయం నందు 13వ వార్షిక కుంభాభిషేక మహోత్సవము ధర్మకర్తలైనటువంటి మంచాల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అర్చక స్వాములైనటువంటి ర్యాలి సుబ్రహ్మణ్యం గారి బ్రహ్మత్వంలో ఆచార్యశ్రీ బ్రహ్మశ్రీ ఘంటసాల సోమేశ్వర స్వామి శర్మ గారి బ్రహ్మత్వంలో ఈ రోజు అత్యంత వైభవోపేతంగా స్వామివారి కార్యక్రమం నిర్వహించబడుతోంది. స్వర్ణేశ్వర స్వామిగా బంగారం పోతతో స్వామివారిని అలంకరించడం జరిగింది. ఈ రోజున సుమారుగా సహస్ర కలశాభిషేకం అన్నట్టుగా స్వామికి గ్రామోత్సవంగా ఊరేగింపు నిర్వహించి స్వామివారి యొక్క కుంభాభిషేక కలశాలన్నీ కూడా దేవాలయానికి విచ్చేశాయి. ఆ కుంభాభిషేక కలశాలతో స్వామివారికి మహాకుంభాభిషేకం నిర్వహించి స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ చేసి వచ్చిన జిల్లా నలుమూల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా, వేలాదిగా తరలి వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని చెప్పని స్వామివారి అన్నప్రసాదం నిర్వహించి స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పని ఆ విశ్వేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హర హర మహాదేవ.